సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన వచ్చిన ఆల్ బటన్ క్లిక్ చేయగా నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలుగుతారు. గైస్ చూసుకోవచ్చు, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను. సో ఈ వీడియోని మనం ఎలా ఎడిటింగ్ చేయాలని నేను ఇవాళ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. సో గైస్, ఈ వీడియో అనేది మనం కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా గైస్ మీకు ఒక మొబైల్ అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఒక యాప్ ఉంటే చాలు, మీరు ఇలాంటి వీడియోస్ కాదు ఇంకా చాలా మంచి ఎఫెక్ట్స్ వీడియోస్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు ఒక వీడియో అయితే మీకు ప్లే చేసి అయితే మీకు చూపిస్తాను. సో అది ఫస్ట్ ఒకసారి వాచ్ చేయండి, ఓకేనా? సో గైస్ చూస్తారు కదా, సో ఇలాంటి వీడియోస్ అనేది మీరు ఈజీగా మీరు రికార్డ్ చేస్తూ అంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో మీకు చెప్తాను. సో గైస్ ఇప్పుడు మీరు చూస్తారు కదా, సో ఈ వీడియోని మనం ఎలా ఎడిటింగ్ చేయాలని నేను ఇవాళ వీడియో అయితే మీకు చెప్పబోతున్నాను. సో గైస్ ఎటువంటి స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఒక మొబైల్లో అంటే మీ మొబైల్లో వచ్చేసి ఒక అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి కైన్ మాస్టర్ అనమాట. సో వన్స్ ఇక్కడ కైన్ మాస్టర్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సో కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది. సో గైస్ వన్స్ ఇలా మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో గైస్ ఇక్కడ ప్లస్ సింబల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీ వీడియో రేషియో అంటే ఎలా మీరు రికార్డ్ చేశారు, సో అలాంటి రేషియోలు అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను రికార్డ్ చేసిన వీడియో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు 9:16 అని ఉంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో గైస్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఆఫ్స్టార్లా కానీ లేదంటే మీరు ఇక్కడ రోడ్ పైన కానీ రికార్డ్ చేయండి. సో ఇలా వీడియో అనేది వన్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో సేమ్ ఇలానే మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వీడియో అనేది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు రికార్డ్ చేసిన కదా, సో ఆ వీడియో అనేది సో ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పైన వచ్చేసి మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా అనే ఆప్షన్స్లో మీకు సేవ్ అయి ఉంటాయి. సో మీరు రికార్డ్ చేసిన తర్వాత సో వీడియోస్ అనేది సో కెమెరా సింబల్లో వెళ్ళిన తర్వాత నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. పైన రైట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో గైస్ చూసుకోవచ్చు, వన్స్ ఇప్పుడు మీకు ప్లే చేసేది చూపిస్తాను. సో ఈ వీడియో అనేది సో గైస్ చూస్తారు కదా, సో ఇలా మీరు జస్ట్ ఒక 15 సెకండ్స్ కానీ లేదంటే 20 సెకండ్స్ అయితే మీరు రికార్డ్ చేసుకొని ఇలా ఉండండి. సో గైస్ ఇలా రికార్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కరెక్ట్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం హ్యాండ్ అనేది మనం ఇక్కడ ఓకే ఇక్కడ కరెక్ట్గా ఇలా అంటున్నాం కదా. సో చిటిగా అంటారు కదా, సో ఇలా మనం ఇక్కడ వేస్తున్నాం కదా. సో కరెక్ట్ పాయింట్లో మనం ఇక్కడ స్టాప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద వచ్చేసి లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో గైస్ వన్స్ దాన్ని మీరు క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో టాప్లోనేది అండ్ మీడియా ఆప్షన్ మీకు లేదండి. సో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు గూగుల్లో వచ్చేసి చాలా ఇమేజెస్ అని ఉంటాయి. సో జస్ట్ ఒక క్రోమ్లో వెళ్ళిన తర్వాత బ్లాక్ స్కై బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇమేజెస్ అని చాలా రావడం జరుగుతాయి. సో ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ అనేది. సో ఇలా నేను ఇక్కడ ఈ ఇమేజ్ అనేది ఇక్కడ లేయర్లో వచ్చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా. సో ఇమేజ్ సైజ్ అనేది మనకి ఇక్కడ స్కై ఎంతవరకు ఉందో సో డౌన్లో చూసుకోవచ్చు మనకి ఇక్కడ. అండ్ బిల్డింగ్ ఆఫ్లో వరకు మనకి స్కై ఉంది కదా. సో ఈ ఇమేజ్ ఉంది కదా. సో ఈ ఇమేజ్ అనేది మనం ఇక్కడ ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఓకేనా? సో గైస్ ఇలా ఇంక్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ వీడియో లెంత్ ఎంత ఉందో సో ఈ ఇమేజ్ కూడా మనకి లెంత్ అంతే సేమ్ ఉండాలన్నమాట. సో ఇలా ఉన్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద స్క్రాల్ చేయండి. సో స్క్రాల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద ఆప్షన్లో వచ్చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాని మీద క్లిక్ చేయండి, ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓవర్లే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇక్కడ మల్టిప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలాంటి స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి డౌన్లో వచ్చేసి మనకి ఒక లైన్ సింబల్ లా కనిపిస్తుంది కదా. సో అది రిమూవ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మల్టిప్లై అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత పైన వచ్చిన ఒక రైట్ సింబల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫిల్టర్ ఇక్కడ ఉంది కదా, కింద ఆప్షన్ ఉంది ఇక్కడ మీకు. దీని వచ్చేసి మీరు ఇక్కడ జస్ట్ ఒక ఓకే గైస్ ఇలా 31 సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? 31 సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా జస్ట్ ఇలా ఇంక్రీజ్ చేసుకోండి ఇలా, ఓకే గైస్
గైస్ కరెక్ట్గా ఇలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, పైన రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ వన్స్ ఇప్పుడు మీకు ప్లే చేసి అయితే మీకు చూపిస్తాను. ఓకే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి డౌన్లోడ్ అనేది కొంచెం వైట్ కలర్ రావడం జరిగింది కదా. సో వన్స్ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం ఇలా డౌన్ చేసేసేయండి ఇలా. సో డౌన్ చేసిన తర్వాత పైన రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో రికార్డ్ చేసినారు కదా, సో ఈ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన ఇక్కడ మీకు సౌండ్ ఆప్షన్ మీకు డిస్ప్లే అవుతుంది. సో సౌండ్ ఆప్షన్ మీరు డిస్ప్లే అయిన తర్వాత ఆ సౌండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఆడియో అనేది మనకి ఆఫ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఆఫ్ చేసేసండి. సో ఆఫ్ చేసిన తర్వాత పైన రైట్ ఆప్షన్ కదా, సో రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోకున్న బ్యాక్గ్రౌండ్ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేస్తున్నాను. సో గైస్ మీకు యూట్యూబ్లో చాలా పబ్జీ మీకు సౌండ్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చూసుకోవచ్చు పబ్జీ వాట్సాప్ స్టేటస్ మ్యూజిక్ అని నేను డౌన్లోడ్ చేశాను సో యూట్యూబ్లో అనేది. సో ఇక్కడ మీకు ఓకే దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా, సో వన్స్ దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వన్స్ ఇక్కడ ప్లే చేసేది మీకు చూపిస్తాను. సో గైస్ చూస్తారు కదా, సో ఇలా రావడం జరిగింది. సో లాస్ట్లో వచ్చేసి మీకు మ్యూజిక్ ఎలా వస్తుందో మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వీడియో ఎంత ఉందో, సో అంతవరకు మనకి ఇక్కడ ఆడియోని మీకు క్లిక్ చేయండి. సో ఆడియో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి వీడియో అండ్ ఇమేజ్ కానీ ఎంత సైజ్ ఉందో సో మనకి మ్యూజిక్ అనేది అంత సైజులో రావడం జరుగుతుంది. అండ్ పైన రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మీకు యూట్యూబ్లో వచ్చేసి మీకు గ్రీన్ స్క్రీన్ ఏరోప్లేన్ పబ్జీ ఏరోప్లేన్ గ్రీన్ స్క్రీన్ అని టైప్ చేయగానే మీకు చాలా ఏరోప్లేన్స్ గ్రీన్ స్క్రీన్ రావడం జరుగుతుంది. సో వన్స్ ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన మీడియా ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ నేను డౌన్లోడ్ చేశాను గైస్, ఓకేనా. నేను అప్పుడే డౌన్లోడ్ చేసేసాను. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఆ వీడియోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో ఉంటుంది కదా, సో ఈ వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ చూసుకోవచ్చు క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటూ ఇక్కడ మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఎనేబుల్ చేసినట్లయితే మనకి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో అది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఓన్లీ ఏరోప్లేన్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ ఏరోప్లేన్ మాత్రమే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఒకసారి ప్లే చేసే చూపిస్తాను ఇప్పుడు కరెక్ట్గా వస్తుందో లేదో అనేది. ఓకే గైస్ ఇలా వచ్చింది కదా. సో దీన్ని ఏం చేస్తారంటే కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసేసుకోండి, ఓకేనా. ఇలా టాప్లో పెట్టేసేయండి. సో టాప్లో పెట్టిన తర్వాత ఎందుకంటే మనకి పైన కట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇలా ఇంక్రీజ్ చేసిన తర్వాత ఓకే గైస్ కరెక్ట్గా ఇక్కడ నేను కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ప్లే చేసి అయితే మీకు చూపిస్తాను. ఓకే గైస్ చూస్తారు కదా. సో ఇలా మీరు ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాండింగ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ గ్రీన్ ఎఫెక్ట్స్ ఉంది కదా. సో లాస్ట్ వచ్చేసి ఇక్కడ కట్ 30 మీరు క్లిక్ చేయండి. అండ్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయగానే కరెక్ట్గా మనకి వీడియోలో ఎంత ఉందో సో అది గ్రీన్ ఎఫెక్ట్స్ వీడియో అని కూడా అంతే మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్గా మనకి ఇక్కడ ఏరోప్లేన్ వస్తుంది కదా. సో ఇక్కడ మీరు కరెక్ట్గా ఇక్కడ స్టాప్ చేసేసేయండి. సో స్టాప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే అంటే యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత మీరు పబ్జీ ల్యాండింగ్ అని ఏదో పబ్జీ ల్యాండింగ్ గ్రీన్ స్క్రీన్ అని జస్ట్ అలా టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ వీడియోలో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ మనకి ల్యాండింగ్స్ అనేది వీడియోస్ అనేది రావడం జరుగుతున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇలా ల్యాండింగ్ వీడియోస్ అని రావడం జరుగుతాయి. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేసి అండ్ ఎనేబుల్ చేసేసేయండి. సో ఈ గ్రీన్ ఎఫెక్ట్స్ ఉంది కదా, సో అది అనమాట మనం రిమూవ్ అయిపోతుంది. సో రిమూవ్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి టాప్లో వచ్చేసి మనకి ఏరోప్లేన్ ఉంది కదా. సో దీనిపై క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత కరెక్ట్ ల్యాండింగ్ ఇక్కడ ఓకే మనకి ల్యాండింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి కావాలనుకుంటే ఓకే గైస్. సో మీకు ఏమన్నా బిగ్ సైజ్ కావాలంటే స్క్రీన్ ఇక్కడ రెడ్ కలర్ సింబల్ ఉంది కదా, సో స్క్వేర్ సింబల్. సో వన్స్ దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి బిగ్ స్క్రీన్ రావడం జరుగుతుంది. ఓకే గైస్ ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా కరెక్ట్గా సెట్ చేసేసండి. సో సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఆప్షన్ మీకు డిస్ప్లే అవుతుంది. సో ప్లస్ సింబల్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. సో గ్రీన్ స్క్రీన్ అనేది సో ఇక్కడ మీకు జస్ట్ ఇలా రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జస్ట్ ఇలా డౌన్ చేసేసండి. సో ఇలా మీరు ఇలా వచ్చేసేయండి, ఇలా డౌన్ చేయండి, ఓకేనా.
సో ఇలా చేయడం వల్ల మనకేంటంటే మనకి ఎక్కడున్న ఆ వీడియో అక్కడ కాకుండా మనకి ల్యాండింగ్ ఎలా అవుతారో, సో ఇప్పుడు పబ్జీలో చూసుకోవచ్చు మనకి ల్యాండింగ్ ఎలా అవుతున్నారు అనేది. సో అలా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా మీరు ఇక్కడ కొంచెం ఇలా రండి అండ్ ఇక్కడ ల్యాండింగ్ ప్లేస్లో ఇక్కడ వచ్చేసేయండి గైస్. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేసి ఇలా వచ్చేసేయండి. సో ఇక్కడ ఓకే, ఇలా నేను చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, మళ్ళీ వెళ్ళిపోయింది. ఓకే, మళ్ళీ కీ సింబల్ మీకు క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ల్యాండింగ్ అవుదాం. ఓకే, ఇక్కడ ల్యాండింగ్ అయిన తర్వాత మనకి వీడియో లెంత్ ఎంత ఉందో సో దీన్ని కూడా అలా ఓకే కట్ చేసేద్దాం. పైన రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాం. సో వన్స్ ఇప్పుడు ప్లే చేసి మీకు చూపిస్తాం. సో గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలా. సో ల్యాండింగ్ కానీ మనం ఇక్కడ పారాషూట్ మనకు ఇక్కడ ఓపెన్ అవ్వడం కానీ, సో ఇలా మీరు ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను కొంచెం స్పీడ్గా చెప్పాను. సో కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఎడిటింగ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో ఒక 15 సెకండ్స్ కూడా అవ్వచ్చు, 15 మినిట్స్ కూడా అవ్వచ్చు, సారీ. అండ్ ఇంకోటి వచ్చేసి లాస్ట్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇప్పుడు కావాల్సింది నేమ్, అంటే పబ్జీకి నేమ్ కదా. సో ఈ పబ్జీకి నేమ్ వచ్చేసి మనకి కరెక్ట్గా ఇక్కడ మనకి, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఏరోప్లేన్ వస్తుంది కదా. సో ఈ ఏరోప్లేన్ వచ్చే టైంలోనే సో ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి, సో మీడియా మీద క్లిక్ చేసి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా. సో ఆ నేమ్ కూడా సో గ్రీన్ స్క్రీన్లో. సో ఇక్కడ మీకు యూట్యూబ్లో చాలా గ్రీన్ స్క్రీన్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, సో ఓకే కరెక్ట్గా మనకి ఇక్కడ సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, సో ఆ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత సో కింద వచ్చిన తర్వాత మీకు ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ మీకు చెప్పడం జరిగింది. సో ఇది ఎనేబుల్ చేసినట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో రిమూవ్ అయిన తర్వాత నెక్స్ట్ పైన ఓకే బటన్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కరెక్ట్గా ఇలా మీరు జూమ్ చేసుకోండి. ఓకే గైస్, ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు పైన మనకి రైట్ సైడ్లో ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేసి అండ్ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వీడియో అనేది రెడీ అయిపోయింది. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు. సో గైస్ ఈజీగా మనం ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈ వీడియో కొంచెం స్పీడ్గా చెప్పాను, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకేనా, ప్లీజ్ గైస్ మీకు ఏమన్నా ఇక్కడ అడిషనల్గా మీరు ఇక్కడ యాడ్ చేయాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ డ్రాప్స్ కానీ లేదంటే ఫైటింగ్ కానీ పబ్జీ గన్స్ కానీ అలాంటివి చాలా అంటే యాడ్ చేసుకోవచ్చు మీరు ఇలా ఈజీగా. అండ్ యూట్యూబ్లో సెర్చ్ చేసిన తర్వాత మీకు చాలా రకాలుగా గ్రీన్ స్క్రీన్స్ అనేది రావడం జరుగుతాయి పబ్జీలో అనేది. సో అలా మీరు ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత అండ్ మీరు చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఫుల్ హెచ్డీలో కావాలా, క్వాలిటీ హెచ్డీలో కావాలా, ఫుల్ హెచ్డీ 720pలో కావాలంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి మనకి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో వన్స్ దాన్ని క్లిక్ చేస్తున్నాను. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ అవుతుంది. సో ఎక్స్పోర్టింగ్ అయిన తర్వాత డైరెక్ట్ ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోనే సేవ్ అవుతుంది సో వీడియో అనేది. అండ్ గ్యాలరీలో వెళ్ళిన తర్వాత మీకు వీడియో అనేది ఫుల్ వీడియో మీకు అయితే ప్లే చేసి చూపిస్తాను. సో వన్స్ ఇక్కడ చూసిన తర్వాత మీరు ఇక్కడ గైస్ ఈ వీడియో కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా నా యూట్యూబ్ ఛానల్ తెలియకపోతే సో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు వన్స్ ఇక్కడ నేను ఈ వీడియోని అయితే ప్లే చేసేసి మీకు చూపిస్తాను. సో గైస్ చూస్తారు కదా, సో ఈజీగా మీరు కూడా ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. గైస్ ఈ వీడియో కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కావాలి, ఇలాంటి ఎఫెక్ట్స్ వీడియోస్ కావాలి, సో ఇలాంటి వీడియో చేయండి అని చెప్తే ఎవరన్నా కానీ ఇప్పుడు మీకు తెలియని వీడియోస్ ఉంటాయి కదా, సో అలాంటి వీడియో నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఎలాంటి ఎఫెక్ట్స్ ఇవ్వాలి ఎలాంటి లేదని. సో గైస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కూడా పక్కా నచ్చితే ప్లీజ్ సూపర్ అని టైప్ చేయండి. అండ్ మీరు ఇంతవరకు నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన వచ్చిన ఆల్ బటన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ని అయితే మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలుగుతారు. ఓకే గైస్, బాయ్, జై హింద్.